శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియో మనం ఈ రోజున ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఏప్రిల్ మాసం వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పదాలు, రోహిణి 1, 2, 3, 4 పదాలు, మృగశిర 1, 2 పదాలు వృషభ రాశిలో వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ మాసంలో గ్రహ సంచారం బాగుంది, చాలా దివ్యంగా ఉందని చెప్పుకోవచ్చు, బంగారు భవిష్యత్తు ఉందని చెప్పుకోవచ్చు. గతంలో ఏదో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నారు, కానీ ఆ సమస్యలు మబ్బు వినేటివి అని చెప్పుకోవచ్చమ్మా. మనం బాగుంది, ఏవి ఆధార్యపడాల్సిన పని అయితే లేదు. అయితే కుటుంబ సఖ్యత బాగుంది, భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. అలాగే మీ సంతానం బాగుంటుంది, వృద్ధిలోకి వస్తారు. చదువుకునే వాళ్ళు ఉంటే చక్కగా చదువుతారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. ఒకవేళ మీ సంతానం ఉద్యోగ ప్రయత్నం వాళ్ళు ఉంటే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, జాబ్ వస్తుంది. ఇకపోతే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం మీకు ఈ మాసం అందుతుంది. అలాగే ఆర్థిక విషయాలు బాగుంటాయి. కొన్ని అంటే ఏదో విధంగా ధనం చేతుకుంటుంది. రావాల్సిన బాకీలు ఏముంటే వసూలు అవుతాయి. మీరు ఇవ్వవలసి ఉంటే మీరు కాస్త కొద్దో గొప్ప రుణాలు తీరుస్తారు. ఇకపోతే భూగృహ సంబంధ లావాదేవీలు బాగున్నాయి, పూర్తవుతాయి. గృహ నిర్మాణం చేపడతారు. అలాగే ఆరోగ్య విషయాలు మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. ఏమాత్రం అనారోగ్య పరిస్థితి వచ్చినా కాస్త వైద్యుని సంప్రదించండి. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడ్డవారు ఎవరైనా ఉంటే అమ్మా, ఆడవారు కానీ మగవారు కానీ 60 సంవత్సరాలు పైబడ్డవారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అంతే. ఇకపోతే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. మీ స్కిల్ బయటపడుతుంది, మిమ్మల్ని గుర్తిస్తారు, మంచి అవకాశాలు మీకు వస్తాయి, దాన్ని ఉపయోగించుకోండి. ఇకపోతే మీరు ఎవరితో కూడా దయచేసి ఈ మాసం ఎవరితో విభేదాలు పెట్టుకోవద్దు, తగాదాలు పెట్టుకోవద్దు, మాటకు మాట పెంచుకోవద్దు. కాస్త ఓర్పుగా నేర్పుగా ఉండండి. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని పట్టుకుని మీరు నెరవేర్చుకోండి. ఇకపోతే ముఖ్యంగా గురువుని, బ్రాహ్మణ్ణి, పెద్దవాళ్ళని గౌరవించండి. వాళ్ళని దూషించొద్దు, ఏ విధమైన కామెంట్స్ చేయవద్దు. ఇకపోతే మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతారని మీరు ప్రయత్నాలు మాత్రం గట్టిగా చేయండి. మీకు ఏం పర్వాలేదు. ఈ వృషభ రాశి వారు ఇతర దేశం వెళ్ళేవారు అంటే చదువు రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ ఇతర దేశం వెళ్ళేవారికి బాగుందండి, చాలా చక్కగా ఉంది. అలా ఇతర దేశంలో ఉన్నవారికి బాగుంది. ఈ చైత్ర మాసం అంటే ఏప్రిల్ మాసం బాగుందండి. ప్రయత్నాలు గట్టిగా చేసుకోవాలి. మీరు ప్రయత్నాలు గట్టిగా చేసుకోండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ మాసం మీకు బంగారు మాసం చెప్పుకోవచ్చు, చాలా గోల్డెన్ మాసం. మీ ప్రయత్నాలకి సక్సెస్ అవ్వండి. మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతారు మీరు. అంటే గ్రహ సంచారం బాగుంది, గ్రహ బలం బాగుంది మీకు. కాబట్టి ఆ టైం బాగుందన్నమాట. మీకు టైం బాగున్నప్పుడే మనం గట్టిగా ప్రయత్నం చేసుకోవాలి, చేసుకుంటే సక్సెస్ అవుతాం. అంతేగాని గాలిలో దీపం పెట్టి దేవుడు అంటే దేవుడు ఏం చేయలేడు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, ప్రైవేటు రంగంలో ఉన్న వరకు బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్కి బాగుంది. అలాగే సినిమా టీవీ రంగంలో ఉన్న వరకు బాగుంది, మంచి అవకాశాలు వస్తాయి. అలాగే రాజకీయ నాయకులకి బాగుందండి, చాలా బాగుంది. ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మీరు ప్రజలకు కావాల్సిన ఆ కార్యాలన్నీ పూర్తి చేస్తారు. మీకు మంచి సన్మానాలు ఎదుగుతాయి. అలాగే మీకు మాత్రం డబ్బులు మంచినీళ్ళ ఖర్చు అవుతుంది మీకు. అలాగే మీకు తెలియని శత్రువులు ఉంటారు, జాగ్రత్త అండి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. ఇక ఉద్యోగస్తుల విషయం వస్తే
ప్రైవేటు పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఉద్యోగస్తులు బాగుందండి, చాలా చక్కగా ఉంది. మీరు ఒక స్థాయి పెరుగుతారు, పై స్థాయికి వెళ్ళడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులు బాగుంది, చక్కగా చదువుతారు. ఇది పరీక్షల సమయం కాబట్టి పరీక్షలు రాస్తారు, మంచి మార్కులతో పాస్ అవుతారు, అదర్ స్టడీస్ కూడా వెళ్తారు. అంటే పై చదువులకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ చక్కగా చదవండి, ఏ విధమైన వ్యాపకాలు పెట్టుకోవద్దు. ఇక వివాహం ఈ అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి. అనుకూలంగా ఉంది మీకు ఈ సంవత్సరం, ఈ మాసం అనుకూలంగా ఉంది. ఇకపోతే నేను చెప్పిన ఈ రాశి ఫలాలు ఇది కేవలం గోచార ఫలాల్లో 40% వర్తిస్తుంది మీకు, మిగతా 60% మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. నేను చెప్పిన ఈ ఫలితాలు, ఈ రాశి ఫలాలు కొంతమందికి జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. జరగాలి అని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పినవి బాగున్నాయని, జరిగినాయి అని కొంతమంది, జరుగుతా లేదని కొంతమంది కాల్ చేస్తారు. ఎందుకంటే మీ జన్మజాతకం మీద ఆధారపడుతుంది. మీ జన్మజాతకం, లగ్నాతో ఉన్న యొక్క గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ, ఇవన్నీ కూడా ఆధారపడతాయమ్మా. అందువలన మీకు ఏమైనా సందేహాలు కావాలంటే నివృత్తి చేసుకోవడానికి మీకు ఈ కింద నెంబర్ ఉంది, ఫోన్ చేయండి, మీకు తగిన సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ వృషభ రాశి వారు ఈ ఏప్రిల్ మాసంలో, అంటే ఈ కొత్త సంవత్సరంలో, ఈ చైత్రమాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీ అందరికీ కూడా ఈ మాసం యోగిస్తుంది. అది ఏమిటి అంటే ముఖ్యంగా మీరు ఆంజనేయ స్వామిని ఎక్కువ పూజించాలి. ఆంజనేయ స్వామిని ఎక్కువ పూజించడం, అలాగే ప్రతి శనివారం మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయం వెళ్ళడం, ఆకుపూజ, తమలపాకు ఆకు పూజ, అలాగే సింధూర పూజ చేయించడం, అలాగే స్వామివారికి ఇష్టమైన వడలు, నేతి అప్పాలు సమర్పించడం, నివేదన అయిన తర్వాత అక్కడ ఉన్న భక్తులకు పంచడం, అలాగే వీలైతే మీరు దేవాలయంలో కానీ ఇంట్లో కానీ అక్కడ మీ యొక్క దగ్గరలో ఉన్న అయ్యగారిని పట్టుకుని సుందరకాండ పారాయణం చేయించుకోండి, మీకు మేలు జరుగుతుంది. అలాగే ఎక్కువ రామాలయాలు దర్శించుకోండి. ఈ మాసం అంతా ఎక్కువ రామాలయాలు ఎక్కడైతే ఉన్నాయో దర్శించుకోవడం చక్కగానే. అలాగే ఎక్కడైనా భజనలు జరుగుతుంటే భజన దగ్గర కాస్త కూర్చోవడం, అన్నదానాలు జరుగుతుంటే అన్నదానంలో పాల్గొనడం, అన్నదాన నిమిత్తం మీరు ఎంతో కొంత ఇవ్వడం. అందులోని ఈ చైత్రమాసంలో మీకు చక్కగా మనందరికీ కూడా శ్రీరామనవమి, సీతారాముల యొక్క కళ్యాణం తిలకించండి, అందులో చూడండి చక్కగాని. ముఖ్యంగా వివాహం అయ్యే అమ్మాయిలు అబ్బాయిలు, సంతానం లేనివారు, భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవారు అందరూ కూడా చక్కగా ఆ స్వామివారి కళ్యాణం చూడండి అమ్మ. ఆ సీతారాముల వారి యొక్క కళ్యాణం చూడండి, చూస్తే సకల దోషాలు హరింపబడతాయి. చక్కగా మీ జీవితం బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుందమ్మా. అది మాత్రం చేసుకోండి. ఇకపోతే మీరు ఎక్కువ ఈ మాసం దుర్గాదేవి ఆరాధన చేసుకుంటే మంచిది. శుక్రవారం అమ్మవారి ఆరాధన చేసుకోవడం, కుంకుమ పూజ చేయించుకోండి, మంచిది. ముఖ్యంగా స్త్రీలు మాత్రం కాస్త శుక్రవారాలు అమ్మవారి గుళ్ళో వాయిని ఇవ్వండి. అదే కాస్త పసుపు, కుంకుమ, బ్లౌజ్ పీసు, ఏదైనా ఒక స్వీటు, ఒక డజన్ గాజులు ముత్తైదులకు, 3 ముత్తైదులకు ఇవ్వండి. లక్ష్మీ, సరస్వతి, పార్వతీ స్వరూపులుగా భావించి వాళ్ళకి ఇవ్వండి, బాగుంటుంది. ఇకపోతే ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఈ ఏప్రిల్ మాసంలో ఎవరైనా పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళు ఉంటే తప్పనిసరిగా మీరు దేవాలయం వెళ్ళండి, పూజ చేయించుకోండి, అర్చన చేయించుకోండి, స్వామివారిని దర్శించుకోండి. వెళ్ళేటప్పుడు కాస్త ఒక స్వీట్ బాక్స్ తీసుకెళ్ళండి యథాశక్తి. అక్కడ నివేదన చేయించి దేవాలయంలో అక్కడున్న భక్తులకు అంతా పంచండి, మీకు శుభాలు జరుగుతాయి. ఇకపోతే ఈ వృషభ రాశి ఉన్న వాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా సరే పితృదోషం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా పితృకార్యాలు చేయించుకోండి, దేవాలయం వెళ్ళండి. మీ యొక్క పితృదేవతల యొక్క తిథిని బట్టి మీరు స్వయంపాకం దానం చేయండి. వీలైతే నదీ క్షేత్రంలో చేయండి, మీ అవకాశాన్ని బట్టి చేయండి. ముఖ్యంగా చైత్రమాసం మన సంవత్సరం ప్రారంభం కాబట్టి ఆ పితృదోషం ఉన్న పితృకార్యాలు చేసుకోండి, మీకు శుభం జరుగుతుంది. ఇకపోతే మూగజీవులకు ఆహారం పెట్టండి,
గోవుకి గడ్డి వేయండి, పిచ్చుకలకు ధాన్యం వేయండి, పావురాలకు జొన్నలు వేయండి, కుక్కలకి బిస్కెట్లు బెల్ట్ పెట్టండి. ముఖ్యంగా భిక్షగాళ్ళకి ఆహారం పెట్టండి. ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు కానీ భిక్షగాళ్ళు కానీ బయట వాళ్ళకి ఏదన్నా తినడానికి ఆహారం పెట్టండి. లేదా ఒక అన్నం బాటిల్ కొనివ్వండి, ఒక మంచినీళ్ళ బాటిల్ ఇవ్వండి. మీకు ఆ కర్మదోషాలు తగ్గుతాయి. వీలైతే ఈ మాసం మీరు మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటే మీకు ఈ మాసం అంతా శుభం జరుగుతుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారు కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఏమి టెన్షన్ పడద్దు, మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. మీకంతా శుభం జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుఖరమందు శుభంతో స్వస్తి.